Yeah, welcome back for the current affair discussion of November 8th to 14th, part 3 current affairs. Question number 20 onwards, right? Recently, మన capital market regulator SEBI Indian mutual funds కి సంబంధించి if they want to invest in overseas or in overseas mutual funds లో కానీ లేదు యూనిట్ ట్రస్ట్లో కానీ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే దట్ షెల్ నాట్ ఎక్సిడ్ సర్టెన్ పర్సెంటేజ్ అని చెప్పి దర్ నెట్ అసెట్స్కి న్యూ గైడ్లైన్స్ని ఇష్యూ చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ డిస్కస్ చేయడానికి ముందు మ్యూచువల్ ఫండ్స్కి యూనిట్ ట్రస్ట్లకి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఓకే, డిఫరెన్స్ బిట్వీన్ యూనిట్ ట్రస్ట్లు అండ్ మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్లో నార్మల్గా స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే యూనిట్ ట్రస్ట్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ఏ ట్రస్ట్ డీడ్ వైల్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఓపెన్ ఎండెడ్ ఫండ్స్. అంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్టర్స్ ఇఫ్ దే ఆర్ లాక్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ కాకుండా అన్లాక్డ్ మ్యూచువల్ ఫండ్స్ అయితే ఇన్వెస్టర్స్ ఎనీ టైమ్ ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎనీ టైమ్ ఎగ్జిట్ అవ్వచ్చు. దట్ ఈస్ ఇన్ నేచర్ కాల్డ్ ఓపెన్ ఎండెడ్ ఫండ్స్. నో రిస్ట్రిక్షన్స్ ఆన్ ఎంట్రీ, నో రిస్ట్రిక్షన్స్ ఆన్ ఎగ్జిట్. బట్ యూనిట్ ట్రస్ట్లో ఒక ట్రస్ట్ డీడ్ బేస్ చేసుకొని వర్క్ అవుతాయి. అంటే ఇన్వెస్ట్మెంట్ చేసిన టైం నుంచి ఆ సర్టన్ టైం వరకు మాత్రమే దట్ ట్రస్ట్ గైడ్లైన్స్ ప్రకారం దట్ యూనిట్ ట్రస్ట్ అనేది వర్క్ అవుతుంది. మేనేజ్మెంట్ ఎలా ఉంటుందంటే ఇక్కడ ఫండ్ మేనేజర్ ఉంటాడు మ్యూచువల్ ఫండ్స్లో మెయింటైన్ చేయడానికి, బట్ ఇక్కడ యాక్టివ్గా మేనేజ్ చేయడానికి పోర్ట్ఫోలియో మేనేజర్ అంటూ ఉండరు దేంట్లో యూనిట్ ట్రస్ట్లో. నెక్స్ట్ థింగ్ టర్మినేషను పర్పెచువిటీ అంటే మెచ్యూరిటీ అంటూ ఏం లేకుండా ఆ మ్యూచువల్ ఫండ్ ఎగ్జిస్ట్ అయి ఉన్న రోజులకు కూడా అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది మ్యూచువల్ ఫండ్ అయితే. బట్ యూనిట్ ట్రస్ట్లకి ఒక మెచ్యూరిటీ డేట్ అప్పుడు దాన్ని టర్మినేట్ చేస్తారు. నెక్స్ట్ థింగ్ లిక్విడిటీ. మ్యూచువల్ ఫండ్స్ ఈజీగా లిక్విడేట్ అవుతాయి, లిక్విడ్ రూపంలోకి చేంజ్ చేసుకోవచ్చు. యూనిట్ ట్రస్ట్లని నాట్ దట్ మచ్ ఈజీ. సో ఇది బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ యూనిట్ ట్రస్ట్లు అండ్ మ్యూచువల్ ఫండ్స్. నా ఇలాంటి మ్యూచువల్ ఫండ్స్ యూనిట్ ట్రస్ట్లు అబ్రాడ్లో ఓవర్సీస్లో ఉన్నటువంటి మ్యూచువల్ ఫండ్స్ మన ఇండియాలో ఎలాగైతే మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయో ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్, యాక్సిస్ బ్యాంక్ మ్యూచువల్ ఫండ్, హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్, ఇలా మోతీలాల్ ఓస్వాల్ మ్యూచువల్ ఫండ్స్ ఎలాగైతే మ్యూచువల్ ఫండ్స్ మన ఇండియాలో ఉన్నాయో ఇన్ ద సేమ్ మేనర్ ఫారిన్ కంట్రీస్లో కూడా ఆ రెస్పెక్టివ్ కంట్రీస్లో మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. మన ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్ ఒకవేళ ఓవర్సీస్లో ఉన్న మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే సెబీ ఏం చెప్తుందంటే, ఇప్పుడు సపోజ్ లెట్ మీ టేక్ అన్ ఎగ్జాంపుల్ కాల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎస్బీఐ యొక్క మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అనుకుందాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. ఐ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎస్బీఐ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్. ఇప్పుడు ఈ ఎస్బీఐ మిడ్ క్యాప్ యొక్క మ్యూచువల్ ఫండ్ యొక్క అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ మొత్తం అసెట్స్ వర్త్ 1,00,000 కోట్లు అనుకుందాం, 1,00,000 crores. సో దట్ ఈస్ దేర్ నెట్ అసెట్స్. నెట్ అసెట్స్ 1,00,000 కోట్లు అనుకుందాం అండర్స్టాండింగ్ పర్పస్. ఈ 1,00,000 కోట్లలో ఇఫ్ దిస్ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ అబ్రాడ్లో ఉన్న లెట్ అస్ అస్యూమ్ ఫ్రాంక్లిన్ మ్యూచువల్ ఫండ్, అమెరికన్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్ ఇది, ఫ్రాంక్లిన్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటుంది అనుకుందాం అండర్స్టాండింగ్ పర్పస్ ఓవర్సీస్లో. మన కంట్రీ మ్యూచువల్ ఫండ్స్ అబ్రాడ్లో ఉన్న మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, ఓవర్సీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మన ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్ యొక్క నెట్ అసెట్స్ ఎంతైతే ఉన్నాయో, నెట్ అసెట్స్ ఎంత 1,00,000 crores. ఈ 1,00,000 crores-లో 25% ఎక్సీడ్ అయ్యి ఈ ఓవర్సీస్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయకూడదు. అంటే అప్పర్ లిమిట్, అప్పర్ సీలింగ్ ఎంత అంటే 25%. అదే ఈ క్వశ్చన్. ఈ ఎగ్జాంపుల్లో ఎస్బీఐ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ ఇఫ్ దే వాంట్ ఇన్వెస్ట్ ఇన్ అబ్రాడ్, ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నా. ఇలాంటి మ్యూచువల్ ఫండ్స్ ఎన్నో ఉంటాయి. ఇలాంటి మ్యూచువల్ ఫండ్స్లో దే కెన్ ఇన్వెస్ట్ అప్ టు మ్యాక్సిమమ్ ఆఫ్ దిస్ మచ్ పర్సెంటేజ్ ఆఫ్ దర్ నెట్ అసెట్స్. ఎంత? 25%. That's our 20th question. Next, question number 21st. So 21st question here itself you can see. So this is again a prestigious award, Ballon d'Or or Golden Ball Award అంటారు దీన్ని. Ballon d'Or or Golden Ball Award ఫుట్బాల్ స్పోర్ట్స్కి సంబంధించింది. ఏ స్పోర్ట్? ఫుట్బాల్. ఈ ఫుట్బాల్ స్పోర్ట్స్ ఎవరైతే 1 yearలో ఎక్సెప్షనల్ అచీవ్మెంట్స్ని చేస్తుంటారు అలాంటి పర్సన్స్ని రికగ్నైజ్ చేస్తూ ఈ అవార్డ్ని 1956 నుండి, లుక్ అట్ దిస్ స్టేట్మెంట్, దిస్ ఇస్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ అవార్డ్ presented to a footballer to recognize outstanding achievements and exceptional talent. ఫుట్బాల్ ప్లేయర్స్ని వాళ్ళ టాలెంట్స్ని రికగ్నైజ్ చేసే అవార్డు ఇది. 1956 నుంచి ఫ్రాన్స్ ఫుట్బాల్ ఈ మ్యాగజైన్, ఇది ఒక ఫ్రెంచ్ మ్యాగజైన్, వీళ్ళు ప్రజెంట్ చేస్తున్నారు. దిస్ ఇయర్ దిస్ బల్లన్ డియర్ అవార్డ్ని ఏ స్పోర్ట్కి సంబంధించింది? ఫుట్బాల్కి సంబంధించింది. విన్ అయిన మెన్ ప్లేయరు, ఫీమేల్ ప్లేయర్, బోత్ ఆర్ ఫ్రమ్ దిస్ కంట్రీ, స్పెయిన్ కంట్రీ పర్సనాలిటీసే. ఫీమేల్ ప్లేయరు ఐతానా బోన్మటి కొంకా. లాస్ట్ ఇయర్ కూడా 2023లో
ఈ ఫీమేల్ అవార్డ్ని ఐతానా బోన్మటి విన్ అయ్యారు. అండ్ మెన్ ప్లేయర్ దిస్ టైమ్ రోడ్రిజో హెర్నాండేజ్ కస్కాంటి, ఓకే, ఆల్సో నోన్ యాజ్ రోడ్రి అని పిలుస్తారు ఈ పర్సన్ని. 2024 అంటే సింపుల్గా చెప్పాలంటే వాట్ ఈస్ ద అవార్డ్? గోల్డెన్ బాల్ అవార్డ్ ఆర్ ఎల్స్ బాలండియర్ అవార్డ్. ఫ్రెంచ్ మ్యాగజైన్ ఫ్రాన్స్లో ఉంటుంది, వాళ్ళు ప్రజెంట్ చేస్తున్నారు ఎవ్రీ ఇయర్. నెక్స్ట్ 1956 నుంచి ఫుట్బాల్ స్పోర్ట్కి సంబంధించి ప్లేయర్స్ని రికగ్నైజ్ చేసే అవార్డు ఇది. 2023 బెలండియర్ ఫీమేల్ అవార్డు, ఫెమినిన్ అవార్డు ఐతానా బోన్మటి కొంకా. అండ్ దిస్ ఇయర్ కూడా సేమ్ పర్సనాలిటీ ఐతానా బోన్మటి కొంకా. వెరాజ్ మెన్ సంబంధించి రోడ్రిగో హెర్నాండేజ్ కస్కాంటి. అండ్ he is actually from Spain and this personality also from Spain. That's the 21st question. The next question, question number 22nd. National Family Health Survey 5th edition, NFHS 5th edition 2019 నుంచి 21 ఈ ఇయర్స్లో దీన్ని కండక్ట్ చేయడం జరిగింది. ఇండియా వైడ్ ఉన్నటువంటి ఆల్ హౌసెస్ని కాకుండా హార్డ్లీ ఒక 1 lakh హౌసెస్ని మాత్రమే కవర్ చేశారు. ఇండియాలో ఎన్ని హౌసెస్ ఉన్నాయి? దాదాపు 30 కోట్ల హౌసెస్ ఉన్నాయి. 30 crore హౌసెస్ ఉన్నాయి ఇండియాలో. హౌస్ హోల్డ్స్ ఎన్ని హౌసెస్ ఉన్నాయంటే 30 crore హౌసెస్. 1 lakh హౌసెస్ని మాత్రమే కవర్ చేసినటువంటి రిపోర్ట్ ఇది, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే. మరి ఇది ఎంత మాత్రం ఇండియాని యావరేజ్గా తీసుకుని మాట్లాడతారో వీ నీడ్ టు అండర్స్టాండ్ బై కంపేరింగ్ దీస్ టూ. నో కమింగ్ టు దిస్ పర్టికులర్ క్వశ్చన్ 22nd. NFHS సర్వే 5th edition 2019-21లో చేసినటువంటి సర్వే ప్రకారం మన ఇండియన్ చిల్డ్రన్స్లో 6 months నుంచి 23 months అంటే 2 years బిలో హాఫ్ ఇయర్ కన్నా ఎక్కువ ఏజ్ ఉన్నటువంటి చిల్డ్రన్స్లో WHO సజెస్ట్ చేసినటువంటి మినిమం డైటరీ డైవర్సిటీ కూడా రీచ్ అవ్వనటువంటి చిల్డ్రన్స్ ఎంతమంది అంటే 77%. అంటే ప్రతి 100 చిల్డ్రన్స్లో హూస్ ఏజ్ లైస్ ఇన్ బిట్వీన్ 6 to 23 months ఉన్న చిల్డ్రన్స్లో 77, రిమెంబర్ దిస్ పర్సంటేజ్, 77% ఆఫ్ చిల్డ్రన్స్కి NFHS 5 సర్వే ప్రకారం విచ్ ఇయర్స్ అంటే 1921 ఇయర్స్లో దీన్ని కండక్ట్ చేశారు. ఈ సర్వే ఏం చెప్తుందంటే WHO రికమెండ్ చేసినటువంటి డైట్ని మిస్ అవుతున్నటువంటి చిల్డ్రన్స్ ఎంతమంది అంటే 77% ఆఫ్ చిల్డ్రన్స్. దట్ పర్సంటేజ్ ఈజ్ ఇంపార్టెంట్. దట్స్ 22nd క్వశ్చన్. నెక్స్ట్ మూడు క్వశ్చన్ నెంబర్ 23rd. రైట్, 23rd రీసెంట్గా మన ఇండియన్ పోర్ట్కి ఫస్ట్ టైం ఒక రికగ్నిషన్ వచ్చింది. ఏం రికగ్నిషన్ అంటే లుక్ అట్ హియర్, విచ్ పోర్ట్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ పోర్ట్, ఓకే, ఫస్ట్ పోర్ట్ టు ఇంట్రడ్యూస్ గ్రీన్ షిప్ ఇన్సెంటివ్స్. What is this incentives? I will discuss. Green ship incentives through Environment Ship Index portal. Environment Ship Index portal. Right. Yeah. So 2023 last year October lo this port actually port edi ante Mormugava port Goa. Ee port ee initiative launch chesindi. What is the initiative? Harit Shri ante ఏ షిప్స్ అయితే సస్టైనబుల్ ఫ్యూయల్స్ని యూజ్ చేసి గ్రీన్ ఫ్యూయల్స్ని యూజ్ చేసి పొల్యూషన్ లెవెల్స్ని రెడ్యూస్ చేస్తాయో, అంటే నార్మల్గా షిప్స్ ద్వారా ఎన్విరాన్మెంట్లోకి ఎమిట్ అయ్యే పొల్యూషన్స్లో ఉన్న గ్యాసెస్ మేజర్గా, ఇఫ్ యూ లుక్ అట్ దిస్ పర్టికులర్ గ్యాసెస్, సల్ఫర్ ఆక్సైడ్స్, నైట్రోజన్ ఆక్సైడ్స్, ఇవి ఎక్కువగా ఎమిట్ అవుతాయి. అండ్ వీటిని మినిమైజ్ చేయడమే టార్గెట్గా IMO 2023లో IMO గ్రీన్ హౌస్ గ్యాస్ స్ట్రాటజీ అని చెప్పి అట్లీస్ట్ 2030కి వచ్చేసరికి 2030లో ఎంతైతే ఎమిషన్ జరుగుతుందో దాంట్లో కార్బన్ ఇంటెన్సిటీని 40% అన్న రెడ్యూస్ చేయాలని చెప్పి టార్గెట్. ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ యొక్క టార్గెట్ ఏంటంటే 2030 కంప్లీట్ అయ్యేసరికి ఈ మెరైన్ ఇండస్ట్రీలో కార్బన్ ఇంటెన్సిటీ 2023లో ఎంతైతే ఎమిట్ అవుతున్నాయో దాంట్లో 40% రెడ్యూస్ చేయాలని చెప్పి టార్గెట్. అండ్ అందులో భాగంగానే లాంచ్ చేసిన ఇండెక్సే ఎన్విరాన్మెంటల్ షిప్ ఇండెక్స్. ఈ ఇండెక్స్ ఏం చెప్తుందంటే పోర్ట్స్ ఏవైతే ఈ కైండ్ ఆఫ్ ఇనిషియేటివ్స్ని సపోర్ట్ ఇస్తూ ఉంటాయో ఆ పోర్ట్స్ని ఈ పోర్టల్లో లుక్ అట్ దిస్ స్టేట్మెంట్. ద ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ పోర్ట్స్ అండ్ హార్బర్స్ IAPH, ఇది టోక్యో జపాన్లో ఉంటుంది. టోక్యో జపాన్ హ్యాస్ రికగ్నైజ్డ్ మొర్ముగావా పోర్ట్ అథారిటీ హ్యాస్ అన్ ఇన్సెంటివ్ ప్రొవైడర్ ఆన్ ద ఎన్విరాన్మెంట్ షిప్ ఇండెక్స్ పోర్టల్ బ్రింగింగ్ ఇట్ ఇంటర్నేషనల్ రికగ్నిషన్. అంటే ఈ పోర్టు
ఈ మొర్ముగావో పోర్టు హరితశ్రీ ఇనిషియేటివ్ని 2023లో లాంచ్ చేసింది. ఈ ఇనిషియేటివ్ ద్వారా ఈ పోర్టుకు వచ్చే షిప్స్ ఏవైతే ఉంటాయో, కార్గో షిప్స్ కానీ వాట్ ఎవర్ ద షిప్స్ ఇట్ మే బి, ఆ కమర్షియల్ షిప్స్ అయినా కార్గో షిప్స్ అయినా, వాళ్ళు యూజ్ చేస్తున్న ఫ్యూయల్ వల్ల కార్బన్స్ని ఎమిట్ చేయడంలో వాళ్ళకన్నా మేజర్గా ప్రివెంట్ చేయగలిగితే అలాంటి షిప్స్కి ఈ పోర్ట్లో, గోవా పోర్ట్లో ఇన్సెంటివ్స్ ఉంటాయి. అంటే యాక్చువల్గా పోర్ట్లో షిప్స్ సర్టన్ ఛార్జెస్ని పే చేయాల్సి ఉంటుంది. ఆ ఛార్జ్ పేమెంట్లో ఈ హరితశ్రీ ఇనిషియేటివ్ ద్వారా, గ్రీన్ షిప్ ఇన్సెంటివ్ ద్వారా ఏ షిప్స్ అయితే సల్ఫర్ ఆక్సైడ్స్ని, నైట్రోజన్ ఆక్సైడ్స్ని వెరీ లెస్ క్వాంటిటీలో ఎమిట్ చేస్తూ ఉంటాయో ఆ పోర్ట్స్కి, ఇన్ఫ్యాక్ట్ ఆ షిప్స్కి పోర్ట్ ఛార్జెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేసే ప్రోగ్రామే హరితశ్రీ. ఇప్పుడు ఈ హరితశ్రీని గ్రీన్ షిప్ ఇన్సెంటివ్ని IAPH రికగ్నైజ్ చేసింది వర్మగావ్ పోర్టుకి సంబంధించింది. ఓకే, దట్స్ అ థింగ్. ఏ పోర్టు ఇండియా నుంచి ఫస్ట్ టైము దిస్ ESA పోర్టల్లో రికగ్నిషన్ పొందింది, ఇంట్రడ్యూస్ చేయబడింది అంటే మొర్ముగావో పోర్ట్. బట్ వాట్ ఈస్ దట్ ఇనిషియేటివ్? సింపుల్గా చెప్పాలంటే మెరైన్ ఇండస్ట్రీలో పొల్యూషన్స్ని రెడ్యూస్ చేయడం కోసమే లాంచ్ చేసిన ఇనిషియేటివ్ అది. ఏ షిప్స్ అయితే లెస్ పొల్యూషన్స్ని ఎమిట్ చేస్తాయో ఆ షిప్స్కి ఇన్సెంటివ్స్ని ప్రొవైడ్ చేసే ప్రోగ్రామే హరితశ్రీ ప్రోగ్రామ్. 2023లో లాంచ్ చేసినటువంటి పోర్ట్ ఏది అంటే మొర్ముగావో పోర్టు గోవాలో ఉంటుంది. ఓకే, రైట్, దట్స్ అ థింగ్. నెక్స్ట్ 24th క్వశ్చన్. ఇట్స్ అన్ అపాయింట్మెంట్ సింప్లీ. యాక్సిస్ బ్యాంక్, ఇండియాస్ థర్డ్ లార్జెస్ట్ బ్యాంక్. యాక్సిస్ బ్యాంక్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో HDFC టాప్లో ఉంది, ICICI, దెన్ యాక్సిస్ బ్యాంక్. ఇవి ఇండియాలో ఉన్న టాప్ 3 ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్. ఈ బ్యాంకుకి న్యూ మేనేజింగ్ డైరెక్టర్, ఇన్ఫ్యాక్ట్ ఉన్న పర్సన్ రీఅపాయింట్ చేశారు. ఆయన పేరు అమితాబ్ చౌదరి. ఆల్రెడీ చెప్పాను ఫస్ట్ పార్ట్లోనే, బ్యాంకుకి మేనేజింగ్ డైరెక్టర్ కానీ CEO కానీ మ్యాక్సిమం 70 years వరకు వర్క్ చేయొచ్చు. రిటైర్మెంట్ ఏజ్ tenure 15 years. ఓకే, ప్రైవేట్ బ్యాంక్స్కి. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్కి tenure 10 years. రైట్. అండ్ విచ్ బ్యాంక్? యాక్సిస్ బ్యాంక్. హూ ఇస్ ద పర్సన్? అమితాబ్ చౌదరి. ఫర్ నెక్స్ట్ 3 years appointed as MD and reappointed as MD and CEO. That's the 24th question. Next 25th question. 25th question is all about మన ఇండియన్ NBFC బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్కి వరల్డ్ బ్యాంక్ యొక్క 5 అసోసియేట్స్లో ఒకటైన IFC, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషను. ఈ 5 ఏంటి? ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఏజెన్సీ, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, మల్టీలేటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్స్. ఇవి వరల్డ్ బ్యాంక్ కాంబినేషన్. ఈ 5టిని కలిపి దిస్ 5 అసోసియేట్సే వరల్డ్ బ్యాంక్ అంటే. ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఏజెన్సీ, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, మిగా, ICSID. నౌ ఇందులో ఒకటైన IFC, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషను, IFC, మన ఇండియన్ NBFC కాల్డ్ బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్కి, ఏ కంపెనీ? బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్కి $400 million లోన్గా ప్రొవైడ్ చేస్తుంది. ఈ లోన్ని బజాజ్ ఫైనాన్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ పర్చేజ్ చేసే పర్సన్స్కి వెహికల్ లోన్స్గా, ఎనర్జీ ఎఫిషియెంట్ కన్జ్యూమర్ గూడ్స్ని పర్చేజ్ చేసే పర్సన్స్కి లోన్స్గా ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఎనర్జీ ఎఫిషియెంట్ కన్జ్యూమర్ గూడ్స్ అంటే ఫ్రిడ్జ్ కానీ, వాషింగ్ మెషిన్ కానీ, ఇంట్లో కావాల్సినటువంటి థింగ్స్ మనం బజాజ్ స్టోర్కి వెళ్ళి, బజాజ్ ఎలక్ట్రానిక్స్కి వెళ్ళి పర్చేజ్ చేస్తూ ఉంటాం కదా. సో అక్కడ లోన్స్కి మనం పర్చేజ్ చేయొచ్చు. ఆ పర్పస్కి దిస్ అమౌంట్ని బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ లెండ్ చేయబోతుంది. బజాజ్ ఫిన్సర్వ్ వేరు, బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ వేరు. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. సింప్లీ విచ్ ఆర్గనైజేషన్? బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్. బజాజ్ ఫైనాన్స్ వేరు, డిఫరెంట్. బజాజ్ ఫైనాన్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ బజాజ్ ఫిన్సర్వ్, దట్ ఈస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్. ఓకే, రైట్. సో విచ్ కంపెనీ? బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్కి ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ లోన్గా ప్రొవైడ్ చేసింది. ఈ లోన్ని బజాజ్ ఫైనాన్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ పర్చేజ్ చేసే పర్సన్స్కి లోన్స్గా, ఎనర్జీ ఎఫిషియెంట్ కన్జ్యూమర్ గూడ్స్ని పర్చేజ్ చేసే పర్సన్స్కి లోన్స్గా ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, దట్స్ అ థింగ్. 25th క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26th. సో లిటిల్ బిట్ ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ అర్థం అవ్వాలంటే ఫస్ట్ సెంట్రల్ కౌంటర్ పార్టీ అంటే ఏంటో తెలియాలి. ఓకే, సెంట్రల్ కౌంటర్ పార్టీ. నో వాట్ ఈస్ సెంట్రల్ కౌంటర్ పార్టీ? లుక్ అట్ హియర్. Central counterparty is a financial institution that acts as an intermediary between buyers and sellers in various derivatives and equities markets. What actually it means? So derivative market, equity market, commodities market, ఇలా different types of markets ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ నా దగ్గర స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్స్ ఒక 100 ఉన్నాయి అనుకుందాం. అండ్ ఇంకొక పర్సన్, నేను పర్సన్ X అండ్ అనదర్ పర్సన్ Y. This person X want to sell
SBI shares to person Y. ఇక్కడ దిస్ పర్సన్ ఈజ్ ఎ సెల్లర్, దిస్ పర్సన్ ఈజ్ ఎ బయ్యర్. ఈ బయ్యర్స్ మధ్య జరిగే ట్రేడ్స్ని, ఓకే లుక్ అట్ హియర్, ఇట్ ఈస్ ఎ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ దట్ యాక్ట్స్ యాజ్ ఎ ఇంటర్మీడియటరీ బిట్వీన్ దిస్ టూ పర్సనాలిటీస్. బయ్యర్కి సెల్లర్కి ఇంటర్మీడియటరీగా ఉండి ఈ ట్రేడ్ని సక్సెస్ఫుల్గా క్లియర్ చేయడంలో, అంటే ఎక్స్ నేమ్ పైన ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్స్ని వై నేమ్ పైకి ట్రాన్స్ఫర్ చేయడం, అండ్ ఈ ట్రేడ్ని సక్సెస్ఫుల్గా క్లియర్ ఈ ట్రేడ్ సక్సెస్ఫుల్గా క్లియర్ అవ్వాలి అంటే ఈ బయ్యర్ దగ్గర సఫిషియంట్ అమౌంట్ ఉందా లేదా అని వెరిఫై చేసి అండ్ ఆ ట్రేడ్ని క్లియర్ చేయడంలో దిస్ ఇన్స్టిట్యూషన్స్, దట్ ఈస్ CCPs. వాట్ ఈస్ CCPs? సెంట్రల్ కౌంటర్ పార్టీస్ విల్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్. ఇప్పుడు ఇలాంటి CCPని ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటే, అంటే బయ్యర్కి సెల్లర్కి మధ్య ఇంటర్మీడియటరీగా ఉండే సెంట్రల్ క్లియరింగ్ పార్టీగా కంపెనీని మనం సెటప్ చేయాలనుకుంటే, అసలు అలాంటి కంపెనీస్ ఏమున్నాయి ఆల్రెడీ మన ఇండియాలో? దీస్ ఆర్ ద కంపెనీస్. CCPs ఆర్ క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఇండియన్ క్లియరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్, NSE క్లియరింగ్ లిమిటెడ్. అంటే ఇవన్నీ కూడా బయ్యర్కి సెల్లర్కి మధ్య ఇంటర్మీడియటరీగా ఉంటాయి. ఇవి క్లియరింగ్లో అండ్ సెటిల్మెంట్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. వాట్ ఈస్ క్లియరింగ్? ఇప్పుడు ఎక్స్ అనే పర్సన్ వై పర్సన్కి షేర్స్ని సేల్ చేస్తున్నాడు. మరి వై పర్సన్ యొక్క డీమ్యాట్ అకౌంట్లో సఫిషియెంట్గా ఫినాన్షియల్ అమౌంట్ ఉంది అని క్రాస్ చెక్ చేసి ఈ ట్రేడ్ని క్లియర్ చేసే అథారిటీ ఈ CCP, సెంట్రల్ కౌంటర్ పార్టీ. నెక్స్ట్, వన్స్ ట్రేడ్ కంప్లీట్ అయ్యాక సెటిల్మెంట్, అంటే ఎక్స్ నేమ్ పైన ఉన్న SBI షేర్స్ని వై నేమ్ పైకి ట్రాన్స్ఫర్ చేయాలి కదా, ఆ వరకు కూడా CCPs చేస్తూ ఉంటాయి. అలాంటి CCPs ఇండియాలో 6 ఉన్నాయి. ఇప్పుడు అలాంటి CCPని కన్నా మనం సెటప్ చేయాలనుకుంటే, కొత్తగా ఒక CCPని మనం సెటప్ చేయాలనుకుంటే, RBI ఏం చెప్తుందంటే మినిమం నెట్ వర్త్ ఆఫ్ 300 crores ఉండాలి. లుక్ అట్ హియర్ ద క్వశ్చన్. RBI has recently announced that any entity seeking authorization or recognition as central counterparty should have at least a net worth of what value? 300 crore rupees. Okay, right. That's the 26th question. And e particular approvals, look at here. The provisions of these revised regulations will be applicable to both domestic CCPs authorized by RBI and foreign CCPs recognized under the PSS Act 2007. And the another thing is, as per the revised regulations, every authorized CCP has been mandated to submit an audited net worth certificate at the end of the financial year from the statutory auditor within how much time? 6 months. అంటే ఆ CCP దగ్గర మినిమం నెట్ వర్త్ ఆఫ్ 300 crores ఉంది అని ఆడిటింగ్ చేసి ఫినాన్షియల్ ఇయర్ కంప్లీట్ అయిన 6 months లోపే RBIకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎంత టైం లోపు? 6 months లోపు. ఓకే, దట్స్ అ థింగ్. వాట్ ఈస్ CCP క్లియర్? అండ్ అలాంటి CCPస్ని ఎస్టాబ్లిష్ చేయాలంటే ఉండాల్సిన మినిమం నెట్ వర్త్ క్లియర్. దెన్ ఎవ్రీ CCP ఎవ్రీ ఫినాన్షియల్ ఎండింగ్ అయిన తర్వాత 6 months లోపే ఆడిట్ చేసి నెట్వర్త్ని ఉన్నట్టుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ప్రూఫ్ని సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ థింగ్, ఇండియాలో CCPస్ని ఎవరు రెగ్యులేట్ చేస్తారు? ఇక్కడ RBI మాట్లాడుతున్నాం కదా, మరి RBI కాక ఎవరు రెగ్యులేట్ చేస్తారు అంటే, ఇక్కడ CCPస్లో 2 types ఉన్నాయి. లుక్ అట్ దిస్ స్టేట్మెంట్. మనీ మార్కెట్లో బయ్యర్కి సెల్లర్కి మధ్య జరిగే ట్రేడ్స్ని క్లియరింగ్ సెటిల్మెంట్, ఫారెన్ ఎక్స్చేంజ్ డెరివేటివ్స్లో బయ్యర్కి సెల్లర్కి మధ్య జరిగే డెరివేటివ్ సెటిల్మెంట్స్, క్లియరింగ్ అండ్ సెటిల్మెంట్స్ని RBI రెగ్యులేట్ చేస్తుంది. అదే ఈక్విటీస్, కమాడిటీ డెరివేటివ్స్, సెక్యూరిటీస్ అంటే ఈక్విటీస్, అంటే స్టాక్ మార్కెట్లో జరిగే బయ్యర్ సెల్లర్ మధ్య సెటిల్మెంట్స్ని క్లియర్ చేసే ఇంటర్మీడియటరీస్ని కంట్రోల్ చేసేది SEBI. whereas మనీ మార్కెట్కి సంబంధించి అలానే ఫారెక్స్ డెరివేటివ్ ఇన్స్ట్రుమెంట్స్కి సంబంధించి CCPs రెగ్యులేట్ చేసేది RBI. అంటే CCPస్ని ఇండియాలో బోత్ RBI అండ్ SEBI రెగ్యులేట్ చేస్తున్నాయి. బట్ క్వశ్చన్, ఒకవేళ మనీ మార్కెట్లో అండ్ ఫారెక్స్ డెరివేటివ్స్ ఇన్స్ట్రుమెంట్స్కి సంబంధించి బయ్యర్కి సెల్లర్కి క్లియరింగ్ అండ్ సెటిల్మెంట్ని కంప్లీట్ చేసే CCPస్ని హూ విల్ రెగ్యులేట్ అంటే RBI. అదే సెక్యూరిటీస్ మార్కెట్, దట్ ఈస్ ఈక్విటీ మార్కెట్, క్యాపిటల్ మార్కెట్ ప్లస్ కమోడిటీ మార్కెట్లో బయ్యర్కి సెల్లర్కి మధ్య జరిగే ట్రేడ్ని క్లియర్ చేయడం, సెటిల్మెంట్ చేసే CCPస్ని ఎవరు రెగ్యులేట్ చేస్తారంటే SEBI. దిస్ ఇస్ ద అనదర్ పాయింట్ యూ షుడ్ రిమెంబర్. దట్స్ ద 26th క్వశ్చన్. నెక్స్ట్ ముందు క్వశ్చన్ నెంబర్ 27th. మన ఇండియాలోనే ఫస్ట్ టైం ఒక జులాజికల్ పార్కుకి ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ సర్టిఫికేషన్ ఇచ్చింది. వాట్ యాక్చువల్లీ ఇట్ మీన్స్? ఆ జులాజికల్ పార్క్ నేము దుర్గేష్ అరణ్య జులాజికల్ పార్క్. దుర్గేష్ అరణ్య జులాజికల్ పార్క్. అండ్ వాట్ ఈస్ దిస్
రికగ్నిషన్ అంటే ఆ పార్క్లో ఎకో ఫ్రెండ్లీ ప్రాక్టీసెస్ అంటే ప్లాస్టిక్ బాటిల్స్ కానీ పొల్యూషన్ క్రియేట్ చేసే కైండ్ ఆఫ్ థింగ్స్ కానీ ఎన్విరాన్మెంట్కి డ్యామేజ్ కలిగే థింగ్స్ కానీ ఆ పార్క్లో మినిమైజ్ చేసి టూరిస్టుల దగ్గర నుంచి మేనేజ్మెంట్ వరకు ఆ పార్క్ని ఎకో ఫ్రెండ్లీ పార్క్గా మెయింటైన్ చేస్తున్నందుకు గాను దిస్ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఒక జూలాజికల్ పార్కుకి సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలా ఇండియన్ జూలాజికల్ పార్క్స్లో ఫస్ట్ టైం ఈ సర్టిఫికేషన్ పొందినటువంటి జూలాజికల్ పార్క్ ఏది అంటే దుర్గేష్ అరణ్య జూలాజికల్ పార్క్. ఇది ఎక్కడుందంటే హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఇట్ ఈస్ ఇన్ హిమాచల్ ప్రదేశ్, రైట్. నెక్స్ట్ 28th, little bit important one, and let me discuss even that thing also, right. There is a scheme called Namo Drone Didi scheme. Namo Drone Didi scheme, and a scheme ki outlay this much for this financial year FY25 and running financial year and next financial year. Almost 14,500 SHG women's ki ee scheme ద్వారా drones ni provide chesi. అండ్ ఒక డ్రోన్ ఇప్పుడు నార్మల్గా డ్రోన్స్ని నవేడేస్ ఏదైనా ఫంక్షన్స్లో ఫొటోస్ తీయడానికి కానీ వీడియోస్ తీయడానికి కానీ డ్రోన్స్ని యూజ్ చేసి క్యాప్చర్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం అగ్రికల్చర్ సెక్టార్లో ఫెర్టిలైజర్స్ని స్ప్రే చేయాలన్నా, పెస్టిసైడ్స్ని స్ప్రే చేయాలన్నా ఈ డ్రోన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఎవ్రీడే ఇంక్రీజ్ అవుతుంది. సో అలా రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి ఉమెన్స్ ఎస్హెచ్జీస్కి ఎంప్లాయ్మెంట్ కైండ్ ఆఫ్ ఇనిషియేటివ్ని ప్రొవైడ్ చేయడం కోసము లాంచ్ చేసినటువంటి స్కీమే నమో డ్రోన్ దీదీ స్కీమ్. ఓకే, నమో డ్రోన్ దీదీ స్కీమ్ అంటే ఉమెన్స్కి డ్రోన్స్ని ఎలా ఆపరేట్ చేయాలి ట్రైనింగ్ ఇచ్చి డ్రోన్స్ పర్చేజ్ చేసుకోవడానికి అయ్యే ఖర్చులో కూడా 80% ఆఫ్ ప్రాజెక్ట్ కాస్ట్. లుక్ అట్ దిస్ స్టేట్మెంట్. 80% ఆఫ్ డ్రోన్ పర్చేజ్ అయ్యే కాస్ట్లో గవర్నమెంట్ ఈ స్కీమ్ ద్వారా సపోర్ట్ ఇస్తుంది. such a way that maximum 8 lakhs varaku. Okay, right. And yes, the things you should remember here. What's the scheme? Namo Drone Didi scheme. How many financial years? FY25 to FY26. What is the outlay? 1261, exact number you should remember, 1261 crores. Now, ఏ మిషన్ ద్వారా ఇంత ఫినాన్షియల్ సపోర్ట్తో నమో డ్రోన్ దీదీ స్కీమ్కి సపోర్ట్ ఇస్తున్నారు అంటే దీన్ దయాల్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్, DAY NRLM, దీన్ దయాల్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్. లుక్ అట్ 28th క్వశ్చన్. అండర్ విచ్ మిషన్? ద మిషన్ ఈస్ DAY NRLM, దీన్ దయాల్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్. దీన్ని 2011లో NRLMగా, 2016లో DAY NRLMగా చేంజ్ చేశారు. వాట్ ఈస్ దిస్ DAY NRLM ఆర్ NRLM యొక్క ఆబ్జెక్టివ్? రూరల్ ఏరియాస్లో పావర్టీని రెడ్యూస్ చేయడమే ఈ మిషన్ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్. ఇప్పుడు అందులో భాగంగానే DAY NRLM మిషన్లో భాగంగా నమో డ్రోన్ దీదీ స్కీమ్ ద్వారా రూరల్ ఏరియాస్లో ఉన్న ఉమెన్ ఎస్హెచ్జీ మెంబర్స్కి డ్రోన్స్ పర్చేజ్ చేసుకోవడం కోసం ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చే ఆబ్జెక్టివ్తో లాంచ్ చేసిన స్కీమే నమో డ్రోన్ దీదీ స్కీము. outlay of 1261 crores for 2 financial years FY25, FY26. Right. That's the 29th question. Next one, question number 29th. So 29th question. ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో వర్క్ చేసి రిటైర్మెంట్ అనౌన్స్ చేసిన తర్వాత, లేదు ఆ పర్సన్ సపోజ్ ఒక పర్సన్ ఎక్స్ అనే పర్సనాలిటీ సెంట్రల్ గవర్నమెంట్లో వర్క్ చేస్తున్నారు, సడన్గా వర్క్ చేస్తున్న టైంలోనే చనిపోయారు అనుకుంటే, ఇప్పుడు ఆ పర్సన్కి రావాల్సిన పెన్షన్ నార్మల్గా ఇప్పటి వరకు డాటర్స్ని ఎక్స్క్లూడ్ చేశారు. ఇప్పుడు ఒక మదర్ ఆర్ ఫాదర్, ఒక ఫ్యామిలీ నుంచి ఒక మదర్ ఆర్ ఫాదరు సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నారు అనుకుందాం, అండ్ సడన్గా డిమైజ్ అయితే వాళ్ళకి రావాల్సిన పెన్షన్ని ఇప్పటి వరకు ఈ పర్సన్స్ యొక్క, ఈ మదర్ కానీ ఫాదర్, ఈ పర్టికులర్ పర్సన్ యొక్క డాటర్ని ఎక్స్క్లూడ్ చేశారు. బట్ ఇక్కడ నుండి గవర్నమెంట్ తీసుకున్న డిసిషన్ ఏంటంటే, మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవాన్సెస్ అండ్ పెన్షన్స్ తీసుకున్న డిసిషన్ ఏంటంటే డాటర్స్ని కూడా ఇంక్లూడ్ చేస్తూ, లుక్ అట్ దిస్ స్టేట్మెంట్స్, దెన్ ఐ విల్ కమ్ అక్రాస్ ఆప్షన్ A, B and C. రైట్. The Department of Pension and Pensions Welfare under the Ministry of Personal Public Grievances and Pensions has issued new guidelines on maintaining records for family members of government pensioners. Aim guidelines ante daughter name ni kuda, look at here, name of daughter. As per the new guidelines, name of daughter cannot be removed from the list of family members eligible for a government servant's family pension.
గవర్నమెంట్ సర్వీస్ యొక్క ఫ్యామిలీ పెన్షన్కి ఎలిజిబుల్ లిస్ట్ నుంచి ప్రీవియస్గా డాటర్ని యాడ్ చేసేవాళ్ళు కాదు, బట్ ఇప్పుడు డాటర్ని కూడా మెన్షన్ చేయాలి. ఏ కండిషన్ అంటే ఎప్పుడు డాటర్కి పెన్షన్ ఇస్తారంటే, లుక్ అట్ దిస్ స్టేట్మెంట్. అకార్డింగ్ టు ద రివైజ్డ్ గైడ్ లైన్స్, డాటర్స్ హు ఆర్ అన్మ్యారీడ్, విడోడ్ ఇన్ కేస్ హస్బెండ్ కన్నా చనిపోయి ఉంటే, డైవర్స్డ్ ఆర్ ఓవర్ ద ఏజ్ ఆఫ్ 25 years కంప్లీట్ అయ్యి ఉండి, మే ఆల్సో రిసీవ్ ఎ ఫ్యామిలీ పెన్షన్ ఓన్లీ ఇఫ్ దేర్ సిబ్లింగ్స్, అంటే అదర్ సిబ్లింగ్స్ ఉండి ఆ సిబ్లింగ్స్ 25 years కన్నా ఏజ్ ఎక్కువ ఉండి, లేదు ఫినాన్షియల్లీ ఇండిపెండెంట్ అయ్యి ఉండాలి. సపోజ్ ఒక బ్రదర్ అండ్ సిస్టర్ ఉన్నారనుకుందాం. ప్రీవియస్గా అయితే ఒక ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీలో ఫాదరు, మదరు, ఫాదర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ వర్క్ చేస్తూ సడన్గా డిమైజ్ అయ్యారు. ఇప్పుడు ఈయనకు రావాల్సిన పెన్షన్ ఆ పర్సన్ యొక్క చిల్డ్రన్కి ఇచ్చేవాళ్ళు, ఆ చిల్డ్రన్స్లో బ్రదర్కి ఇచ్చేవాళ్ళు. బట్ ఇక్కడ నుంచి డాటర్స్ని కూడా యాడ్ చేయాలి. ఎప్పుడు డాటర్కి పెన్షన్ ప్రొవైడ్ చేస్తారంటే, ఈ డాటర్కి 25 years కంప్లీట్ అయి ఉండాలి, నెక్స్ట్ అన్మ్యారీడ్ అయి ఉండాలి, మ్యారేజ్ కానీ అయి ఉంటే డైవర్స్ అయి ఉండాలి, నెక్స్ట్ విడో అయి ఉన్నా ఓకే, నెక్స్ట్ ఈ అదర్ సిబ్లింగ్కి, సెకండ్ సిబ్లింగ్కి ఏజ్ 25 years కన్నా అబోవ్ ఉండాలి. అట్ ద సేమ్ టైం దిస్ పర్సన్ ఫినాన్షియల్లీ ఇండిపెండెంట్ అయి ఉంటే అప్పుడు ఈ పెన్షన్ డాటర్కి ఇస్తారు. ఇది కొత్తగా తీసుకొచ్చినటువంటి గైడ్ లైన్. అండ్ ఇఫ్ లుక్ అట్ దిస్ పర్టికులర్ ఇన్ఫర్మేషన్, యాజ్ పర్ ద న్యూ గైడ్ లైన్స్, the name of the daughter cannot be removed from the list of family members eligible for a government servant's family pension. That's a true statement. According to the revised guidelines, daughters who are unmarried, widowed, divorced or over the age of 35, it's not 35, it's actually 25. It's a wrong statement. So correct chesi gurtu pettukonte 25 years may also receive a family pension only if their siblings are either above the age of 25 or financially independent. So ఇది 25 కరెక్ట్ చేస్తే దట్స్ ఆల్సో కరెక్ట్. వెన్ ఎలిజిబుల్ చిల్డ్రన్ రీచ్ అడల్ట్హుడ్ బట్ స్టిల్ క్వాలిఫై ఫర్ ద పెన్షన్, దెన్ పెన్షన్ విల్ బి డైరెక్ట్లీ ట్రాన్స్ఫర్ టు దెమ్. దట్స్ ఆల్సో ట్రూ స్టేట్మెంట్. ఓకే, ఆప్షన్ ఏ అండ్ సి కరెక్ట్. వాట్ యాక్చువల్లీ దిస్ స్టేట్మెంట్ మీనింగ్, లెట్ మీ క్లియర్. ఆప్షన్ సి, దాని గురించే ఈ క్వశ్చన్. ఈ నెక్స్ట్ పాయింట్స్ లుక్ అట్ హియర్. ఫీమేల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ లేదు పెన్షనర్స్ కానీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆన్ గోయింగ్ డైవర్స్ ప్రొసీడింగ్స్, అంటే ఒక కపుల్కి, హస్బెండ్ అండ్ వైఫ్కి డైవర్స్ ప్రొసీడింగ్స్ ఇంకా ప్రాసెస్లో ఉన్నాయి. దోస్ హూ ఫైల్డ్ కేసెస్ అగెన్స్ట్ దేర్ హస్బెండ్స్ అండర్ రిలవెంట్ ప్రొటెక్టివ్ యాక్ట్స్ మే రిక్వెస్ట్ ఫ్యామిలీ పెన్షన్ బెనిఫిట్స్ ఫర్ దేర్ చిల్డ్రన్ అట్ ద ఈవెంట్ ఆఫ్ దేర్ డెత్. ఇన్ కేస్ ఒక హస్బెండ్ అండ్ వైఫ్ డైవర్స్కి అప్లై చేసుకున్నారు, ఈ ప్రొసీడింగ్ జరుగుతున్నాయి, ప్రొసీడింగ్ జరుగుతున్నప్పుడే వైఫ్ చనిపోయారు, ఇప్పుడు వైఫ్కి రావాల్సిన పెన్షన్ హస్బెండ్కి వెళ్తుంది. ఎప్పటి వరకు అంటే ఎందుకోసం వెళ్తుందంటే, వీళ్ళకన్నా చిల్డ్రన్స్ ఉండి, ఈ కపుల్కి చిల్డ్రన్స్ ఉండి, ఆ కపుల్ కనుక మైనర్స్ అయి ఉంటే, సో వైఫ్కి వచ్చే పెన్షన్ హస్బెండ్కి వెళ్తుంది. ఎందుకు? వీళ్ళ ఎక్స్పెన్సెస్ని మీట్ అవ్వడం కోసం, చిల్డ్రన్స్ యొక్క ఎక్స్పెన్సెస్ని మీట్ అవ్వడం కోసం. ఎప్పటి వరకు? వీళ్ళు మైనర్గా ఉన్నంత వరకు. వన్స్ దీస్ చిల్డ్రన్స్ కనుక మేజర్స్ అయితే డైరెక్ట్ ఇప్పుడు హస్బెండ్ అకౌంట్కి వెళ్లకుండా వైఫ్కి రావాల్సిన పెన్షన్ చిల్డ్రన్ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి వెళ్తుంది. అదే ఈ ఆప్షన్ సి యొక్క మీనింగ్. లుక్ అట్ హియర్. వెన్ ఎలిజిబుల్ చిల్డ్రన్ రీచ్ అడల్ట్హుడ్ రానంత వరకు వాళ్ళ ఫాదర్కి ఇస్తారు వీళ్ళ ఎక్స్పెన్సెస్ని మీట్ అవ్వడం కోసము. మరి అది అడల్ట్హుడ్ వచ్చాక స్టిల్ పెన్షన్ క్వాలిఫై అయితే డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. దట్ ఈస్ ఆప్షన్ సి మీనింగ్. దట్స్ 29 అండ్ 31 క్వశ్చన్స్. ఎక్సర్సైజెస్, ఆర్మీ ఎక్సర్సైజెస్, వజ్రప్రహార్ 15th ఎడిషన్, ఇండియా అండ్ అమెరికా. అండ్ లొకేషన్ ఎక్కడంటే అమెరికాలోనే జరిగింది కాబట్టి కంట్రీ నేమ్ గుర్తుపెట్టుకుంటే చాలు. బట్ రిమెంబర్ వాట్స్ ఎక్సర్సైజ్ నేమ్? వజ్రప్రహార్. ఎడిషన్ నెంబర్ 15th ఎడిషన్. వజ్రప్రహార్ 15th ఎడిషన్ బిట్వీన్ ఇండియా అండ్ అమెరికా అండ్ ద ఈవెంట్ వాజ్ హెల్డ్ ఇన్ అమెరికా. అండ్ 31st క్వశ్చన్ అగైన్ ఎక్సర్సైజ్. రెండు మిలిటరీ ఎక్సర్సైజెసే, ఆర్మీ ఎక్సర్సైజెసే. ఇండియా ఇండోనేషియా, గరుడ శక్తి 9th ఎడిషన్. ద ఈవెంట్ హెల్డ్ ఇన్ జకార్తా, ఇండోనేషియా. So simply last two questions army exercises hai. Vajraprahar with America, Garuda Shakti with Indonesia. Both events held that countries only, Indonesia lo, America lo. And Vajraprahar 15th edition, Garuda Shakti 9th edition. Vajraprahar between India and America, Garuda Shakti between India and Indonesia, both are army exercises. Ivi November 8th to 14 current affairs and remaining current affairs we'll discuss in next classes. Thank you. Take care everybody, right?